శంకర్ విషయంలో వెన్నెల మనస్ఫూర్తిగా శంకర్‌ని అన్ని విధాలుగా తన భర్తగా అంగీకరించేసింది. కానీ శంకర్ మాత్రం "నువ్విష్టం లేదు. మా పెద్దమ్మ చెప్తే నీ మెడలో తాళి కట్టాను. మా పెద్దమ్మ చెప్తేనే శోభం గదిలోకొచ్చాను. సంతకాల కోసం ఇదంతా చేశాను" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అయితే వెన్నెల మాత్రం శంకర్‌కి ఒక భార్యగా ఏమేం చేయాలో అన్నీ చేస్తూ ఉంటుంది. ఆఖరికి తలకు నూనె కూడా పెట్టి మర్దన చేసి నా భర్త బాగుండాలని అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఆ నూనె కాస్త కింద పడి శంకర్ వెళ్తూ ఉంటే జారి కింద పడిపోతాడు. సరే వెన్నెల చేయి పట్టుకో లేపుతాను అంటే ఏం అవసరం లేదు నీ హెల్ప్ అన్నట్టు మాట్లాడతాడు. ఇక ఆఖరికి వెన్నెల హెల్ప్ తీసుకొనే పైకి లేయాల్సి వస్తుందనమాట. చూసావా శంకర్, భార్యాభర్తలంటే ఒకరు కింద పడిపోయినప్పుడు మరొకరు చెయ్యి అందించి పైకి లేపాలి. అదే భార్యాభర్తల బంధం అయితే అంటూ ఉంటే ఇంక చాలులేమ్మా ఈ రోజుకి నువ్వే నన్ను ఇంకా పొగడవలేదు, నాకు సహాయం చేయవలేదని చెప్పని వెళ్ళిపోతాడనమాట. అయితే రజనీ ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సంతోషంగా ఉందన్నమాట కొడుకు విషయంలో. అందుకనే దేవుడికి మనసారా పూజ చేసుకుందామని పూజ చేస్తూ ఉంటే వెన్నెల వచ్చి ఏంటత్త ఎప్పుడు ఈ ముతక చీరలేనా, రా నేను రెడీ చేస్తా అని చెప్పని నాగమ్మ చీరలో ఒక చీర తీసి నగలు వేసి చక్కగా రెడీ చేసి పూజ చేసుకోమని చెప్తుంది. ఇక రజనీ కూడా తన మాట ఎందుకు కాదనడం అని చెప్పని రెడీ అయ్యి పూజ చేస్తుంది, హారతిస్తూ ఉంటుంది. ఇంతలో ఈ నాగమ్మ బయటికి వెళ్ళి వస్తుందన్నమాట. నాగమ్మని చూడగానే ఇంట్లో అందరూ వణికిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏం పెద్ద గొడవ చేస్తుందో ఏమో అని. ఆఖరికి నాగమ్మ భర్త కూడా భయపడుతూ ఉంటాడనమాట. అయితే నీకు ఈ వయసులో పసుపు కుంకాలు పోయిన దానివి, నీకు ఈ వయసులో నగల మీద చీరల మీద మోజు పుట్టిందా అంటూ అనరాని మాటలు మాట్లాడుతుంది, చండాలమైన మాటలు మాట్లాడుతుంది అనమాట. అప్పుడే ఇక వెన్నెల తిరుక్కుంటుంది నాగమ్మ మీదకి.